సినీ నటుడు అయినటువంటి కోట శ్రీనివాసరావు గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందినటువంటి కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామనాంజనేయులు కంకిలపాడులో ప్రసిద్ధి చెందినటువంటి వైద్యుడు. కోట 1945 జూలై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన కోట మొదటి సినిమాలను అంతగా సీరియస్గా తీసుకోలేదు. అయితే 1986లో వచ్చినటువంటి ప్రతిఘటన సినిమాతో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన నటనకు తిరిగి లేకుండా పోయింది. ముఖ్యంగా ఆహా నా పిల్లంట సినిమాలో ఆయన పాత్ర ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందనే చెప్పవచ్చు. కోట శ్రీనివాసరావు బాబు మోహన్ జంట ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. ఇద్దరూ కలిసి సుమారు 60కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అల్లరించారు. వారి జంట ఉండే సినిమా మినిమం హిట్టే అవుతుందని తప్పక అంటారు ప్రేక్షకులు. కోట శ్రీనివాసరావు గారు తన సినీ ప్రస్థానంలో 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మిమిక్రీ చేయగలిగినటువంటి నైపుణ్యం, హావభావాలు, డైలాగ్ డెలివరీ అన్నీ కలిసి ఒక యాక్టర్లో ఉండాల్సినటువంటి లక్షణాలను ముడికలిపి ఉంటాయి. పిసినారి పాత్రలు, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, పోలీసు, యాంత్రికుడు, మంత్రికుడు వంటి విభిన్న పాత్రల్లో ఆయన జీవించారు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణరావు, గోపాలరావు వంటి మహానటుల తర్వాత ఆ లోటును ఈ కోట శ్రీనివాసరావు గారు పూరించారు. ఆయన నటనకు ఆలి నుంచి అమితాబ్ బచ్చన్ వరకు అభిమానులుగా మారారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని రూపొందించుకున్నారు. తెలుగు సినిమా నటుడు కన్నడం, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. మాజీ రాజకీయవేత్తగా శ్రీనివాసరావు గారు 1999 నుంచి 2004 వరకు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. అతను 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాలో తన అరంగేట్రం చేశారు. అతను 750కి పైగా చలన చిత్రాల్లో నటించారు. ప్రతి నాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ భాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులను కూడా అందుకున్నారు. 2012లో కృష్ణం వందే జగద్గురు చిత్రానికి గాను అవార్డు అందుకున్నారు. 2015లో అతను భారతీయ సినిమాకి చేసినటువంటి కృషికి భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం కూడా పద్మశ్రీని కూడా అందుకున్నారు. తరువాత వెంకటేష్ హీరోగా నటించినటువంటి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమాలోని వెంకటేష్ తండ్రిగా కూడా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కు తాతగా నటించారు. మరొక సినిమాలో బృందావనంలో కూడా ఎన్టీఆర్ కు తాతగా నటించారు. కోట శ్రీనివాసరావు గారు గబ్బర్ సింగ్ లో శృతి హాసన్ కు తండ్రిగా కూడా నటించారు. కోట శ్రీనివాసరావు గారు బాబు మోహన్ తో కలిసి చాలా సినిమాల్లో జోడీగా నటించారు. కోట శ్రీనివాసరావు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించినటువంటి ఆ నలుగురు సినిమాలో కూడా కోట శ్రీనివాసరావు కీలక పాత్రలో నటించారు. కోట శ్రీనివాసరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నటువంటి హరిహర వీలమలలో ప్రతినాయకుడిగా కూడా నటిస్తున్నారు. ఈయన యొక్క నటన కంటి చూపుతో భయపెట్టడం, వెట్కారంతో వెక్కిరించేవారు, తెలంగాణ యాసలో డైలాగులు చెప్తూ నవ్వించేవారు. రోజుకు 20 గంటలు పనిచేసేవారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ దునియాల కోట శ్రీనివాసరావు గారు వంటి నటుడు లేడు అని నిరూపించుకున్నారు. అదేవిధంగా 1000 రెట్ల అభిమానం, వందలాది సినిమాలు చేసి సంపాదించినటువంటి కోట్లాది ఆస్తి అయినా సరే కోట మనసుకు ఏమి కూడా సంతోషించపెట్టలేదు. పైగా గుండెలోని దుఃఖం తనను వెంటాడుతూనే ఉండేది. కారణం కొడుకు కోల్పోవడం. 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోట కుమారుడు ఆంజనేయ ప్రసాద్ మరణించారు. తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తలడిల్లిపోయారు. ఆ బాధ నుంచి బయటపడ్డారా అని అడిగినప్పుడు మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా, జీవితం ఎలా మర్చిపోతాను ఓ నిట్టూర్పు విడిచారు. కానీ ఆయన నటనలో బిజీగా ఉండటం వలన ఆ బాధను ఎంతో కొంత తట్టుకోగలిగారనే చెప్పుకోవచ్చు. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం.